కూసోండి. బావగారు, సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తగా ఉండాలా. ప్రతి ఒక్కరిని చెక్ చేసి నాకే లోనికి పంపండి. మీ వాళ్ళకి పెళ్లి కార్డుతో పాటు ఈ యాక్సిస్ కార్డు కూడా ఇవ్వండి. ఇది లేకుండా ఎవరిని లోపలికి పంపించద్దు. ఈ కార్డు లేకుండా పెండ్లి కొడుకు కూడా లోనికి రానికే ఈల్లేదు. బాబోయ్ మళ్ళీ వెళ్ళప్పు. ఏంటి బావగారు ఇదంతా? మాకు వ్యాపారంలో శత్రువులు ఎక్కువ. దుర్మార్గుల దగ్గర కూడా డబ్బుండొచ్చు, కానీ డబ్బున్న వాళ్ళందరూ దుర్మార్గులు కాదు కదా. మీ చిన్న కోడలు చెప్పమ్మా. నాకు ఇక్కడ ఒక అబ్బాయితో చాలా ప్రాబ్లంగా ఉంది నాన్న. వెంటపడి మరీ ఏడిపిస్తున్నాడు. ఏం చేయాలో తెలియక మీకు ఫోన్ చేస్తున్నాను నాన్న. సర్లేమ్మా, నేను చూసుకుంటాను. అక్కుందా? ఒక్క నిమిషం. హలో, ఏమ్మా పెండ్లి కూతురా, ఎట్టుండావు? బాగున్నా నాన్న. పెండ్లి దగ్గర పడతాంది, వీలైనంత త్వరగా బయలుదేరండి. అలాగే నాన్న. చిన్నదాన్నెవడో పిల్లకాయ ఏడిపిస్తాండంట. హైదరాబాదులో ఉన్న మనోళ్లకు చెప్పి ఏం చేయనా? ఆడపిల్ల చదువులన్నాక ఇవన్నీ కామనే. కాలేజీ కుర్రాడు కదా, కాలో చెయ్యో తీయించేయి. ఏంటి అమ్మాయిని నడిపిస్తే సింపుల్ గా కాలేజ్ దించేస్తారా? ఇదేమో జగన్నాథన్ అయితే ప్రాణాలు తీయించోడు తెలుసా? ప్రతి చిన్న విషయానికి పానాలు తీయాలంటే తాంబూలాల నాడే నీ తలకాయ తీయించేటోడు. ఏంటి బామ్మ ఇది? సాయంత్రం కలుద్దామంటే ఏ డిస్కోకో డిన్నర్కో అనుకున్నాను. ఇలా గుడికి తెచ్చావేంటి బామ్మ? కదా వీళ్ళకి నేనెంత చెప్పినా అప్డేటే అవడం లేదురా. నేనేం చేయను చెప్పు. బామ్మ, నన్ను పెళ్లికి తీసుకెళ్ళొచ్చుగా? ఎందుకు? నువ్వొచ్చేం చేస్తావు? నీకు పెళ్ళై వెళ్ళిపోయాక మళ్ళీ నీతో టైం స్పెండ్ చేయలేనుగా. ఐమ్ గోనా మిస్ యూ. నువ్వు నన్ను మిస్ అవుతావా ఏంటి? జోకా? బామ్మా ఒకసారి ఇలా రావా? బామ్మ, అయిపోయింది. 1 2 3. చూసా బామ్మ, కొద్దులంత ప్రమాదం తప్పైందో. నేను లేకుండా నువ్వు పెళ్లికి వెళ్తే నేను ఊరుకోను బామ్మ. వీళ్ళని చూస్తారు బామ్మ, నేను చూస్తాను నిన్ను. సర్లే ఏడవకు. పెళ్లి కూతుర్ని నేను ఇన్వైట్ చేస్తున్నా, నువ్వు రా. చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదా?